Hello guys, welcome to chemistry class. In the previous class we had discussed about preparation, that means structure of ozone, allotropic forms of sulfur and some oxides, simple oxides. So today we are going to discuss about structure of SO2. Already given you as homework, but once you check your answer, once you check your HW, structure of SO2. Structure of SO2. See, once you written Lewis structure, no? That's why I am telling first Lewis structure. First you note the sulfur. Sulfur atomic number is 16, Nana. 16. Electronic configuration is 1s2, 2s2, 2p, 6, 3s2, 3p, 4. The outermost shell is 3s2, 3p4. That means in outermost shell 6 electrons are there. 6 electrons. In 3s 2 electrons and in 3p 4 electrons are there. See, when the sulfur has the ఇప్పుడు మనం రాసే సల్ఫర్ డయాక్సైడ్ కాబట్టి సల్ఫర్ కేమో 6 ఉన్నాయి. అదే విధంగా మనకి ఆక్సిజన్ కూడా ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ అటామిక్ నెంబర్ 8. హౌ మచ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p, 4, 2p4. These 6 electrons are the outermost shell electrons. So for our convenience, that means sulfur has 6 electrons now. The 6 electrons you write like this: upside 2 electrons, this side right side 2 electrons and left side 2 electrons. Again you take oxygens also getting 6 electrons. That here 2 electrons, here 2 electrons, here 2 electrons. Then this oxygens also same as like that, 2 electrons and 2 electrons. The bonds formed between that is 2 electrons and this 2 electrons and this 2 electrons and this 2 electrons, and the bond angle is 119 degrees. 119 degrees. See, 119 degrees the bond angle. This rough skeleton. See, once the structure of the SO2, S double bond O, S double bond O. Here the sulfur has one set of lone pair of electrons. That means 2 lone pair of electrons, and oxygen has 2 sets of lone pair of electrons. This oxygen also has 2 sets of lone pair of electrons. In Telugu medium students, listen once. Carbon atomic number electron సంఖ్య ఎంత 16. సో ఈ ఎలక్ట్రాన్ సంఖ్యకి మీరు ఎలక్ట్రాన్ విన్యాసం రాసినప్పుడు చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాసినప్పుడు చివరి కక్షలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మన చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఇదిగోండి సల్ఫర్ తీసుకున్నాను. సల్ఫర్ చివరి కక్షలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ సల్ఫర్ కి, ఆక్సిజన్ కి 6 ఎలక్ట్రాన్స్, ఈ ఆక్సిజన్స్ కూడా 6 ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ షెల్ ఇది 16 గ్రూప్ ఎలిమెంట్స్ కదా నాన్న. 16 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటికీ అవుటర్ మోస్ట్ షెల్ ఏమని చెప్పాను? 2s2, 2p4, 3s2, 3p4 అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాను. కాబట్టి మీరు 6 ఎలక్ట్రాన్స్ ని ఈ విధంగా అరేంజ్ చేసుకోండి చుట్టూ మనకి తీసుకున్న ఎలిమెంట్ చుట్టూ. ఇది సెంట్రల్ ఆటం కదా, సల్ఫర్ అనేది సెంట్రల్ ఆటం. సో ఈ సెంట్రల్ ఆటం చుట్టూ మనం 6 ఎలక్ట్రాన్స్ చేసుకున్నప్పుడు ఈ ఆక్సిజన్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కి 2 ఒంటరి జెంట్స్ ఉన్నాయి కదా, దీనికి 2 ఎలక్ట్రాన్స్ కి, సల్ఫర్ లో 2 ఎలక్ట్రాన్స్ కి 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. అలాగే ఈ సల్ఫర్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కి అంటే 2 ఎలక్ట్రాన్లకి, ఆక్సిజన్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్లకి కలిపి 2 బంధాలు ఫామ్ అవుతాయి. ఇక్కడ 2 బంధాలు, ఇక్కడ 2 బంధాలు. అలా ఫామ్ అయిన తర్వాత, అలా ఏర్పడిన తర్వాత సల్ఫర్ పైన ఒక ఒంటరి జంట ఉంటుంది. ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఆక్సిజన్ పైన 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్. ఓకే, మీరు ఓజోన్ లో ఏమి రాశారు? ఒక ఆక్సిజన్ కి డబుల్ బాండ్ రాశారు, ఇంకొక ఆక్సిజన్ కి సింగిల్ బాండ్ రాశారు. డబుల్ బాండ్ రాసిన ఆక్సిజన్ పైన 2 ఒంటరి జంటలు వేశారు. అదే సింగిల్ రాసిన దానిపైన 3 ఒంటరి జంటలు వేశారు. చాలా మంది నేను ఇచ్చిన దాంట్లో అలానే రాసి నాకు పంపించేశారు. కానీ ఇక్కడ 2 డబుల్ బాండ్స్ అనేవి 2 ఆక్సిజన్స్ కి 2 బంధాలు ఏర్పడతాయి. కాబట్టి ఒక్కొక్క ఆక్సిజన్ పైన 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. సల్ఫర్ పైన ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఇది స్ట్రక్చర్. సో ఇక్కడ మనకి బాండ్ యాంగిల్ వచ్చేసరికి యాక్చువల్ గా 119 degrees. ఇది లూయిస్ స్ట్రక్చర్ నాన్న. సో అకార్డింగ్ టు ద హైబ్రిడైజేషన్, సంకరీకరణం ద్వారా మనం చెప్పినప్పుడు ఎలా చెప్తామో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. సంకరీకరణం ద్వారా
చెప్పినప్పుడు దాంట్లో ఉన్న హైబ్రిడైజేషన్ చెప్పి ఆ హైబ్రిడైజేషన్ బట్టి దాని స్ట్రక్చర్ ఆకృతి మనం చెప్తాం. సో ఆ సంకరీకరణం అనేది ఇందులో ఎలా ఉంటుందో చూద్దాం. త్రీ S2 3p2 ఇది మనకి సెంట్రల్ ఎలిమెంట్. ఇన్ SO2 S is the central element. సెంట్రల్ ఎలిమెంట్ 3S2 3p4 కదా నాన్న. చూడండి 3S చాలా ఈజీగా చెప్తున్నాను చూడండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది 3S నాన్న. అగైన్ మళ్ళీ తీసుకోండి, అది లూయి స్ట్రక్చర్ అనే హెడ్డింగ్ పెట్టి లూయి స్ట్రక్చర్ రాసిన తర్వాత దాని కింద ఏమని రాస్తారు, స్ట్రక్చర్ ఆఫ్ SO2 బై హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అని పెట్టుకోండి. పెట్టిన తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ SO2 అని రాసి S ఈజ్ ద సెంట్రల్ ఎలిమెంటే కదా. సెంట్రల్ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6, ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ వరకు రాయాలి. ఓకే, లేదా మీరు ప్రొఫెసర్స్ కాబట్టి S16 అని పెట్టి రాసుకున్నా పర్వాలా. ఓకే, 3S2 3p4 కదా నాన్న. 3S 3p4 ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? హౌ మెనీ సబ్ షెల్స్ ఆర్? 3 సబ్ షెల్స్. అగైన్ యూ టేక్ హియర్ 3D ఆల్సో. వై ఐఎమ్ టెల్లింగ్ లేటర్ 1 2 3 4 5. This is 3S. Upside I am writing here for our convenience. 3S2 3p4 3D 0 nana. This is the ground state electronic configuration, not excited state. Ground state electronic configuration. For here see for some explanation. Already I taught you the structure of sulfur dioxide. The sulfur has two double bonds with oxygen. Double bond with this oxygen, this two double bond with this oxygen. How can I am telling in by Lewis structure? So here also అంటే మనం హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ తీసుకున్నా, నెక్స్ట్ లూయి స్ట్రక్చర్ తీసుకున్నా, స్ట్రక్చర్లో ఉండే బాండ్స్ అయితే చేంజ్ అవ్వవు, బాండ్ యాంగిల్ కూడా చేంజ్ అవ్వదు. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. హియర్ సి వన్స్ ద సల్ఫర్ హ్యాస్ 2 సిగ్మా బాండ్స్ ఉన్నా. హియర్ ఆల్సో హ్యావింగ్ 2 సిగ్మా బాండ్స్. ఇవి 2 సిగ్మా బంధాలు ఉన్నాయి. నెక్స్ట్ డౌన్ ఏముంటాయి? పై బంధాలు ఉన్నాయి. పై బంధాలు, ఇది సిగ్మా బంధం. కావాల్సి మీరు పక్కన పెన్సిల్తో రాసుకోండి ఎక్స్ప్లెనేషన్ అర్థం అవడానికి. ఇది పై బాండ్, లేదంటే ఇక్కడ రాసుకుని చూడండి. ఎస్ డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ. ఇది సిగ్మా బాండ్, పై బాండ్, పై బాండ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సిగ్మా బాండ్స్ కి పై బాండ్స్ కి డిఫరెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇన్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మింగ్ సిగ్మా బాండ్స్. హైబ్రిడ్ ఆర్బిటాల్సే మనకి సిగ్మా బాండ్ ని ఫార్మ్ చేస్తాయి. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏ ఫార్మ్ చేస్తే? సిగ్మా బాండ్స్ ని ఫార్మ్ చేస్తాయి. అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ పై బాండ్ ని ఫార్మ్ చేస్తాయి. అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ పై బాండ్స్ ని ఫార్మ్ చేస్తాయి. ఓకే, సో హైబ్రిడ్ ఆర్బిటల్స్ సిగ్మా బాండ్స్ ని, అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ పై బాండ్స్ ని ఫార్మ్ చేస్తాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు SO2 లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయి అండ్ 2 పై బాండ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉంటాయి, నెక్స్ట్ 2 అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉండాలి, అంతే కదా. సో హైబ్రిడ్ ఆర్బిటల్స్, అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఫస్ట్ 3s2 కదా నాన్న. 3s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. నెక్స్ట్ 3p4 1 2 3 దెన్ 4. దిస్ ఇస్ ద గ్రౌండ్ స్టేట్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. SO2 2 sigma bonds, 2 pi bonds. Hybrid orbitals are formed sigma bonds. Unhybrid orbitals are formed pi bonds. Okay. Next see. Then this is the ground state electronic configuration. Then the sulfur is going to excited. Then see this S orbital going to excited state. This is the ground state configuration. When going to excited state, this electron from P block to going to D block nana 3p to 3d. 3p నుంచి 3d కి వెళ్తుంది. 3p to 3d. That means write the excited state 1 1 1. This electrons going to this excited state. Okay. ఇక్కడ మనకి 2 hybrid orbitals 2 unhybrid orbitals కావాలి.
సో ఈ 2 అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనుకోండి, మనకి 2 పై బాండ్స్ 2 సిగ్మా బాండ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ 2 అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే సంకరీకరణం చెందనివి 2 ఉండాలి, సంకరీకరణం చెందిన ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ 2 ఉండాలి. అలా ఉంటేనే మనకి ఆక్సిజన్ కి సల్ఫర్ కి బాండ్ ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది. కాబట్టి ఈ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏం చేస్తామంటే అలా ఉంచేసి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంది కదా, ఈ 2 కలిపి మనకి ఏ హైబ్రిడేషన్ ఫామ్ అవుతుందంటే sp2 hybridization. sp2 hybridization. sp2 hybridization. Then you write the oxygen atomic number also. Oxygen atomic number 8. 8 means 1s2, 2s2, 2p4. In SO2, S is the central atom, central element kabatti central element is going to excited state. సో O2 ఈజ్ నాట్ ఏ సెంట్రల్ ఎలిమెంట్ కావాలి కాబట్టి దానికి ఎగ్జైటెడ్ స్టేట్ తీసుకోం. కాబట్టి ఈ అవుటర్ మోస్ట్ షెల్ రాసుకోండి 2s2 2p4. 2s2 అంటే 2s2 2p4 1 2. 2s2 means 2 electrons, p4 1 2 3 4. This is 1p orbit, 1p ఎలిమెంట్ అంటే 1p కాదు, 1 ఆక్సిజన్ ఎలిమెంట్ ఇవి 2 ఎలక్ట్రాన్స్ 1 1 1 1. ఇది ఒక ఆక్సిజన్. అనదర్ ఆక్సిజన్ ఇక్కడ రాస్తాను 2s2 2p4 నన్ను. ఇంకొక ఆక్సిజన్ అయితే ఏమవుతుంది, దానికి 2s2 2p4 ఉంటాయి కదా, 2s2 2p4 మళ్ళీ రాయండి సేమ్ 1 2 3 4. ఇక్కడ 2s2 2p4. దిస్ ఈజ్ అనదర్ ఆక్సిజన్, దిస్ ఈజ్ 1 ఆక్సిజన్. ఇక్కడ ఈ ఆక్సిజన్ ఇక్కడ 2 ఆక్సిజన్లే. ఇప్పుడు మనకి ఏమన్నా ఆక్సిజన్తో 1 2 6 అంటే ఈ ఆక్సిజన్తో 1 సిగ్మా బాండ్, ఈ ఆక్సిజన్తో 1 సిగ్మా బాండ్, ఈ ఆక్సిజన్తో 1 పై బాండ్, ఈ ఆక్సిజన్తో 1 పై బాండ్ ఫామ్ చేస్తాం. సో సిగ్మా బాండ్స్ మాత్రం హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఆర్ దేర్, 2 అన్హైబ్రిడ్. 2 అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్, ఒక అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏమో ఒక పీతో కలిసి ఏమవుతుంది పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇంకో పీతో కలిసి ఏమవుతుంది ఇంకొక పై బాండ్, అంటే ఇక్కడ ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది. సంకరీకరణం చెందలేదు, ఇవి చెందినవి కదా, నేను మ్యారో వేసాను ఇక్కడ. ఇవి సంకరీకరణం చెందినవి, ఇవి చెందనివి. చెందని వాటితో మనకి పై బాండ్, సంకరీకరణం చెందిన వాటితో పై బాండ్ ఫామ్ అవుతుంది, సంకరీకరణం చెందిన దాంతో సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ నుంచి ఈ 2p4 కి, ఈ ఎలక్ట్రాన్స్ నుంచి ఈ 2p4 కి మనకి బాండ్ ఫార్మేషన్ చూపించాం. సో సంకరీకరణం చెందినవి హైబ్రిడ్ ఆర్బిటల్స్ అయితే మనకి ఏమవుతాయి, పై బాండ్ ఫామ్ చేస్తాయి. పై బాండ్స్ అయిపోయి కదా ఇంక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. అంటే 2 ఆర్ హైబ్రిడ్ ఆర్బిటల్స్, అంటే ఈ 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ కాబట్టి ఇక్కడ మనకి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఇగో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కదా, ఒక ఆక్సిజన్కి ఒక సిగ్మా బాండ్, ఇంకొక ఆక్సిజన్కి ఇంకో సిగ్మా బాండ్ కదా. ఇక్కడ ఆక్సిజన్ నుంచి ఇక్కడికి ఒక సిగ్మా బాండ్ వేసాం, ఇదిగోండి. నెక్స్ట్ ఈ హైబ్రిడ్ ఆర్బిటల్ ఏమవుతుంది, ఇంకొక సిగ్మా బాండ్ని ఇక్కడికి ఇచ్చి ఇంకొక సిగ్మా బాండ్ని ఫామ్ చేస్తుంది. చూడండి కన్ఫ్యూజింగ్గా ఉన్నా మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. 3s 3p 3d తీసుకోండి. 3dలో ఎలక్ట్రాన్స్ లేవు కదా, వై ఆర్ టేకింగ్ 3d మీన్స్ వెన్ ద 3p4 ఆర్బిటల్ గోయింగ్ టు ఎగ్జైటెడ్ స్టేట్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు 3d. ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు 3dకి వెళ్తుంది. సో 3dకి వెళ్ళిన తర్వాత మనకి 2 హైబ్రిడ్ ఆర్బిటల్ అంటే స్కెలెటన్ ఆల్రెడీ నేను లూయి స్ట్రక్చర్ ద్వారా మీకు SO2కి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూపించాను. కాబట్టి అందులో 2p సిగ్మా బాండ్స్ 2 పై బాండ్స్ ఉంటాయి. సో సిగ్మా బాండ్స్ అనేవి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ద్వారా ఫామ్ అవుతాయి, పై బాండ్స్ అనేవి అన్హైబ్రిడ్ ఆర్బిటల్ ద్వారా ఫామ్ అవుతాయి. అది బేసిక్ చేసుకుని ఈ 2 ఎలక్ట్రాన్స్ మనకి అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ అయితే ఈ రెండింటితోనే పై బాండ్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. సో ఈ sp2 హైబ్రిడైజేషన్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తో ఒక్కొక్క ఆక్సిజన్ తో ఒక్కొక్క సిగ్మా బంధాన్ని ఏర్పరచుకుంటుంది. నెక్స్ట్ అన్హైబ్రిడ్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వీటితో ఒక్కొక్క ఆక్సిజన్ కి ఇచ్చి సిగ్మా బంధాన్ని పై బంధాన్ని ఏర్పరుస్తుంది. సిగ్మా బంధాన్ని ఏమో ఈ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ తో ఫామ్ అయితే, పై బంధం అనేది ఈ అన్హైబ్రిడ్ ఆర్బిటల్ తో ఫామ్ అవుతుంది. అంటే సంకరీకరణం చెందని వాటితో చెందని ఎలక్ట్రాన్స్ తో మనకి పై బంధం ఏర్పడుతుంది. ఇది SO2 స్ట్రక్చర్ నాన్న. సో ఇప్పుడు చూడండి ఇక్కడ sp2 జరిగింది, ఇంకా మనకి ఈ sp2 హైబ్రిడైజేషన్ లో ఈ S ఫుల్లీ ఫిల్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి
ఈ ఎస్ ఎలక్ట్రాన్స్ ని హైబ్రిడైజేషన్ చెందినవి కాబట్టి ఎస్ పైన 2 లోన్ పేర్స్ కింద రాస్తాం ఇలా 2 లోన్ పేర్స్ కింద. ఇంకా 2 ఆక్సిజన్స్ తో 2 బాండ్స్ ఇక్కడ 2 బాండ్స్ ఇక్కడ ఫామ్ చేసింది కదా SO2 లో. సో ఈ ఆక్సిజన్ పైన చూడండి ఇక్కడ ఒక సెట్ ఉంది ఫిల్ అయిపోయి, ఇక్కడ ఒక సెట్ పేడ్ అయిపోయింది కాబట్టి ఈ ఆక్సిజన్ పైన 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాస్తాం. ఈ ఆక్సిజన్ పైన 2 సెట్స్ 2 పేర్ అయిపోయి ఉన్నాయి, ఇక్కడ 2 పేర్ అయిపోయి ఉన్నాయి కాబట్టి 2 సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ పైన రాస్తాం. ఓకే, ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ లోన్ పేర్స్, ఇక్కడ 2 సెట్స్, ఇక్కడ 1 సెట్. అంటే ఇక్కడ 2 ఒంటరి జంటలు, 2 జతల ఒంటరి జంటలు, ఇక్కడ 2 జంటలు, ఇక్కడ 1 జత. ఓకే, అగైన్ ఐ విల్ షో యూ ద స్ట్రక్చర్. సి వన్స్ సల్ఫర్ నాన్న, సల్ఫర్ తో ఒక సిగ్మా బంధం ఆక్సిజన్ తో, మళ్ళీ సల్ఫర్ ఇంకొక సిగ్మా బంధం ఆక్సిజన్ తో, సల్ఫర్ పై బంధం పై బంధం. సో ఇక్కడ 2 సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2 సెట్స్. దీనిపైన 2 సెట్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, 2 సెట్స్. దెన్ దీనిపైన 1 సెట్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, బాండ్ యాంగిల్ ఈస్ దిస్ స్ట్రక్చర్ ఈస్ ట్రైగోనల్ నాన్న, trigonal planar structure. Structure is trigonal planar. సమతల ట్రైగోనల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అని రాస్తారు తెలుగు మీడియం వాళ్ళు. సమతల ట్రైగోనల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ప్లేనార్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుందని రాస్తారు. బాండ్ యాంగిల్ ఈజ్ 119 degrees, యాక్చువల్గా 120 degrees. సో ఇక్కడ మనకి 2 lone pair of electrons are this 2 lone pair of electrons are pushing the 2 oxygen atoms, pushing like this. ఇలా ఉన్న ఆటమ్స్ ఏం చేస్తాయి, పుష్ చేయడం వల్ల 120 degrees ఉండవలసిన బాండ్ యాంగిల్ రిడ్యూస్డ్ బై 119 degrees. ఓకే, 120. యాక్చువల్లీ ద బాండ్ యాంగిల్ ఈజ్ 120 degrees నానా. దిస్ ఈస్ ది ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్వేస్ పుషింగ్ ద 2 bonds of the ఆక్సిజన్ ఆటం. ఆక్సిజన్ ఆటం పైన ఉన్న 2 బాండ్స్ ని అది పుష్ చేస్తూ ఉంటుంది. ఇలా పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇవి ఏమవుతాయి, ఇలా పుష్ అయిపోతాయి, ముందుకు వచ్చేస్తాయి. ముందుకు రావడం వల్ల డిగ్రీ తగ్గిపోతుంది. సో అందువల్ల 119 degrees బాండ్ యాంగిల్ వస్తుంది. స్ట్రక్చర్ వచ్చి ట్రైగోనల్ బైపిరమిడల్, హైబ్రిడైజేషన్ వచ్చి sp2 హైబ్రిడైజేషన్. ఓకే, సో అగైన్ లిజన్, ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మింగ్ సిగ్మా బాండ్స్, దెన్ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మింగ్ pi bonds. Okay, based on this concept we will explain the structure of SO2. Lewis structure also important and the hybridization concept structure also very important. Okay, and then the preparation of sulfur dioxide. Next concept is preparation. Preparation properties we will discuss in next class. First you should write the we should make the notes of SO2 structure and send and are shared by WhatsApp nana. Okay, in Telugu medium student, one girl only send me notes. Okay, very good nana. So Nandana, very good. Next English medium students, maximum send your notes nana, very good. Can some spelling mistakes are there, see clearly. You take మీరు మీ సీనియర్స్ దగ్గర నుంచి మెటీరియల్స్ గ్యాదర్ అయ్యేలా చూసుకుని నేను చెప్పిన క్లాసు పక్కన మెటీరియల్ పెట్టి నోట్స్ రాసుకుంటే మీకు బాగుంటుంది. ఓకే, యూ ఫాలో మై క్లాస్. Then we will meet in next class. Bye. Take care.